రాష్ట్ర కమిటీకి హాజరైనటువంటి ప్రతినిధులందరికీ కూడా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తరఫు నుండి మీ అందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాం. నిజమే, మనమంతా నవ యువకులం. మనమంతా మన కళ్ళ ముందు కనబడే అన్యాయాన్ని, అక్రమాల్ని, దురాచారాలని ప్రశ్నించే వాళ్ళం. మనమంతా మన చుట్టూ సమాజంలో ఉండే దుష్టత్వాలని నిలదీసేవాళ్ళం. మన చుట్టూ సమాజంలో ఉండే దుర్మార్గాలను ప్రశ్నించేవాళ్ళం. అంతేకాదు, మనకు ప్రజాస్వామ్యబద్ధంగా మంచి పాలన అందిస్తామని ఈ దేశంలో, ఈ సమాజంలో యువకులు సమస్యలు లేకుండా ఉండాలని, యువకులే ఈ దేశానికి పట్టుబొమ్మలని అని చెప్పే పాలకులు చేసే గారడీలను కూడా ప్రశ్నించేవాళ్ళం. వాళ్ళు మాట్లాడే మాటలను, వాళ్ళ చేతలను, వాళ్ళ ఆచరణను నిగ్గదీసి నిలదీసే యువకులం మనం. ప్రశ్నిస్తాం, సమాజాన్ని మార్పును కోరుతాం. ప్రశ్న సమాజ మార్పు. ఒక ప్రశ్న మనం వేశామంటే ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టే వరకు కొనసాగేటువంటి నవ యువకులం మనం. ఆ సమాధానం వచ్చాక ఆ సమాధానం సరియైనదా కాదా, సరియైన సమాధానం అయితే దాన్ని ముందుకు వెళ్ళడానికి దోహదపడతాం. సరియైన సమాధానం కాకపోతే సరియైన సమాధానం వచ్చే వరకు వెంటపడే యువకులం మనం కదా, అవునా? ఆ రకంగా వ్యవస్థలో మన చుట్టూ ఉన్న వాటిని పరిశీలించడం, పరిశోధించడం, ఆ వచ్చిన వాటికి సందేహాల నివృత్తి చెయ్యడం, మనం చేసుకోవడం, మన చుట్టూ ఉండే వాళ్ళకి ఆ నివృత్తి చేసే కర్తవ్యం మన పైన ఉంది. అంత మహోన్నతమైన కర్తవ్య దీక్షలో ఉన్న సంఘమే ప్రగతిశీల యువజన సంఘం. ఆ సంఘం రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తు కర్తవ్యాన్ని ఎలా వేసుకోవాలి, ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ఏ సమస్యల మీద మనం ఉద్యమం చేయాలి, మన చుట్టూ ఉండే సమస్యలు మన వ్యక్తిగత సమస్యనా లేక మనం సమస్యనా? సమాజంలో ఇందాక మాడపురుషి గారు చెప్పారు, నేను, నా, మా, మన. ఎంత పెద్ద తేడా ఉంది. నేను అంటే నా వ్యక్తిగతం, నా స్వార్థం, నా ఆలోచన, నా ఇష్టం, నా స్వేచ్ఛ. మా అంటే మా కుటుంబం, మా కష్టం, మా బాధ, మా సమస్య. మనం మొత్తం సమాజం. మనంలో ఉన్న అర్థం, మన ప్రగతిశీల యువజన సంఘం మనం కోసం పనిచేస్తుంది. ఆ మనం కోసం పనిచేస్తూ నాని వదులుకుంటారు, మనని కూడా మాని కూడా వదులుకుంటారు. నా వదులుకుంటారు, మా వదులుకుంటారు. వదులుకొని ఏం చూస్తుందంటే ప్రగతిశీల యువజన సంఘం మనలో మాకు సంబంధించిన సమస్య పరిష్కారాన్ని కూడా అది మన ప్రగతిశీల యువజన సంఘం యొక్క కర్తవ్యం, ప్రత్యేకత. కాబట్టి మనలో మా ఉంది, నా ఉంది, మనలో మా ఉంది, నా ఉంది. ఆ మనని, ఆ నాని, మాని కలిపి మన సమస్యని ఎట్లా పరిష్కరించుకెళ్ళే చిరుతివ్వలం అవుదాం, మనం దివ్వలం అవుదాం అనే ప్రశ్నే ఈరోజు ప్రగతిశీల యువజన సంఘం ముందున్నటువంటి కర్తవ్యం. కాబట్టి ఈరోజు పాలకులు ఎవరి మీద గాలం వేస్తున్నారు, ఎవరిని ఈరోజు మత్తుకు బానిసలుగా మారుస్తున్నారు, యువకులని ఎవరు ఎప్పుడూ కూడా ప్రశ్నించని మనుషులుగా మారుస్తున్నారు. ఖచ్చితంగా టార్గెట్ యువకులే అయ్యారు ఈరోజు దేశంలో. రెండు రకాల దుష్టత్వాలను ఎదుర్కొంటున్నారు యువకులు. ఒకటి, మనకు చేవ ఉండి, శక్తి ఉండి, పని చేయగలిగే సామర్థ్యం ఉన్న పనిని కల్పించని దుర్మార్గ సమాజంలో మనం కొనసాగుతున్నాం. మనం పని చేయాలని ఆసక్తి ఉన్నా, మన మెదడుకి మేత పెట్టి ఒక మంచి విలువల కోసం మంచిగా ఉండాలనుకుంటున్నా, పని
ఖర్చు పెట్టి పండబెట్టుకొని కూర్చోబెట్టింది ప్రభు. అదే ఈ రోజు మన యువజన సంఘం ఎదుర్కొంటున్న మనం తీసుకోవాల్సిన టాస్క్, పోరాడాల్సిన టాస్క్. ఈ భారతదేశంలో 147 కోట్ల జనాభా ఉంటే 14% నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు లేని సమాజం ఈ దేశంలో 14% ఉంది. అది ఇంకా పెరుగుతూ వచ్చింది ఇటీవల కాలంలో. అంత తీవ్ర అసమానతలు పెరుగుతున్నాయని కూడా లెక్కలు చాలా వస్తున్నాయి. 2 రకాల నిరుద్యోగులు ఉన్నారు. చదువు లేనటువంటి వాళ్ళు, పని దొరకని నిరుద్యోగులుగా ఉంటే, చదువు ఉండి అన్ని అర్హతలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగం దొరకని ఒక నిరుద్యోగ సమస్య మన సమాజాన్ని పట్టి పీడిస్తూ ఉంది. దాన్ని మాట్లాడకుండా, దాన్ని ప్రశ్నించకుండా, దాన్ని అడగకుండా ఏం చేయదలుచుకున్నారు అంటే మనల్ని పట్టణాలలో డ్రగ్స్ కి బానిసలు చేస్తున్నారు. బస్తీ పిల్లల్ని పట్టణాలలో డ్రగ్సే కాదు, వాళ్ళని పబ్బు కల్చర్ లోకి, అన్నిటిలోకి వాళ్ళ శక్తియుక్తుల మీద వాళ్ళకి అంచనా లేకపోయినా, అంటే వాళ్ళు నా కుటుంబం ఇంతే, నా స్థితి ఇంతే, ఆ స్థితిని మార్చుకోవడానికి నేను కష్టపడాలి అనే దృక్పథం నుంచి పక్కకు పెట్టి, ఆ స్థితిని మార్చుకోవడానికి నేను పని చేస్తే సంపాదించుకుంటే నేను ఏదైనా కొనుక్కోవచ్చు అనే కోరికని కాకుండా, నేను ఏం చేసినా సరే నాకు ఈ వస్తువు కావాల్సిందే, నేను ఇది కొనుక్కోవాలి, ఇది లేకపోతే జిందగీ బర్బాద్, జిందగీ లేదు, బతికే లేదు, ఈ బతుకు తల్లిదండ్రులు లేరు. ఏ తల్లిదండ్రులు కష్టపడి పని చేసి వాళ్ళ ఆరుగారం కష్టపడుతున్న తల్లిదండ్రుల్ని నాకు ఇది కొనివ్వలేదు కాబట్టి వీళ్ళు నా తల్లిదండ్రులే కాదు అనే దృక్పథం కూడా ఈ సమాజంలో ప్రబలంగా పనిచేస్తుంది. ఆ ప్రబలంగా పనిచేయడానికి ఏంటి, వ్యవస్థలో నా వైపే ఎక్కువ తీసుకెళ్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. మన కాదు, నా దగ్గరనే ఈరోజు యువకుల్ని పెడుతున్న పరిస్థితి ఉంది. దీనికి కూడా మనం ఆలోచించాలి. దీనికి పరిష్కారాన్ని మనం ఎటువైపు చూపించాలి. ఆత్మహత్య కూడా నా వల్లనే వస్తుంది, వేరే కారణం కాదు. సమస్యలు మనలో నుంచి సమస్యలు వచ్చినా నీవు వ్యక్తిగానే దాన్ని చిత్రీకరించుకోవడం వల్ల నా అనే దాంట్లో నుంచి ఆత్మహత్యల పరంపర కూడా వ్యవస్థలో పెరుగుతూ ఉంది. కాబట్టి ఒకవైపు నిరుద్యోగ సమస్య చాలా తీవ్ర రూపంలో పరిగెత్తుతూ ఉంటే, ఆ నిరుద్యోగం నుంచి కొట్లాడాల్సిన దశలో ఇంకొక దుర్మార్గత్వం మనకి వెంటాడుతుంది. ఒకవైపు మత్తు బానిసలు గ్రామంలో పట్టణాల్లో చేస్తే, ఇంకొక మత్తు సినిమా మత్తు, సీరియల్ల మత్తు, రీల్స్ మత్తు, సెల్ ఫోన్ మత్తు. ఈ మత్తులో మీకు ఒకటి చాలా ఆశ్చర్యంగా కూడా మీరు కూడా గమనించండి. ఒకప్పుడు సెల్ ఫోన్ లేనప్పుడు మన ఫోన్ నంబర్స్ టక్క నోట్తో చెప్పగలిగేవాడు, గుర్తు పెట్టుకునేవాళ్ళు. జ్ఞాపక శక్తితో గుర్తు పెట్టుకొని పలానా నెంబర్ ఎంత అంటే ఇంత నెంబర్ అంటే ఇప్పుడు చెప్పగలుగుతున్నామా? రీజన్ ఏంటి, ఎందుకు చెప్పలేకపోతున్నాం? సెల్ ఫోన్ లో ఫీడ్ చేసుకుంటే మన బ్రెయిన్ ఖాళీ అయిపోతుంది. మరి ఖాళీ అయిన బ్రెయిన్ ఏం చేయాలి? సెల్ ఫోన్ నెంబర్ ఎక్కువ సెల్ ఫోన్ నెంబర్ చూసి చెప్తున్నాం తప్ప బ్రెయిన్ కి పని లేకుండా చేస్తుంది. బ్రెయిన్ మొద్దు పారిపోతుంది. ఆ బ్రెయిన్ మొద్దు పారిపోవడమే సమాజానికి, ముఖ్యంగా మానవ సమాజానికి నష్టకరమైనది. కానీ ఆ ఫోన్ కనుక్కున్నవాడికి అత్యంత కోట్ల లాభాలను అర్జించి పెడుతుంది. మనిషి శ్రమజీవుల బ్రెయిన్ ని అది స్తబ్దుగా మార్చేస్తుంది. మందు, డ్రగ్స్, ఫోన్ ఇవన్నీ కూడా మానవ సమాజం మీద చాలా దుష్టత్వ పరిపాలన కొనసాగిస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు నిరుద్యోగం వెంటాడుతుంది, ఇంకొక వైపు ఇది చేస్తూ ఉంది. వీటికి తోడు ఇంకొక పరిణామం కూడా చూస్తున్నాం. యువకులంటే దొంగతనాలు చేసే వాళ్ళగా మార్చేస్తుంది వ్యవస్థ. సెల్ ఫోన్ కోసం, ల్యాప్టాప్ కోసం, ట్యాబ్ కోసం, లేదా ఖరీదైన బట్టలు వేసుకోవడం కోసం, ఐఫోన్ కోసం, బండి కోసం దొంగతనాలు చేసే యువకులుగా మారుస్తున్న వ్యవస్థలో మనం కొనసాగుతున్నాం. ఇది కూడా మన టార్గెట్ అవ్వాలి. ఇది కూడా మారడానికి మనం ఏం దోహదపడాలి, ఎలా మారడానికి పరిష్కారాన్ని వెతకాలి అనేది కూడా చూడాల్సిన బాధ్యత మన పైన ఉంది. నిజంగా మనం దొంగలమా? ఇందాక సార్ చెప్పాడు మానవ సార్, అసలు నేరస్థ రాజకీయ జీవిత చరిత్ర తెలవాలి. రాజకీయ నాయకులు ఈరోజు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పోటీ పడుతున్న వాళ్ళు దానిని ఆమోద ముద్ర వేయించి
ప్రతి వాళ్ళ హిస్టరీని రాస్తున్నారు మీరు గమనిస్తే. ఈవెన్ వాళ్ళ ఫోన్ లో మనం నెట్ లో కొడితే కూడా కేసులు ఎన్నున్నాయి అవేమున్నాయి అని కూడా వస్తుంది. అంటే వాళ్ళ నేర చరిత్ర ఏంటి అనేది కూడా తెలుస్తుంది. బట్ తెలిసి మనం ఏం చేస్తున్నాం? ఎస్, మనిషి అన్నాక నేరం చేస్తాడు. నేరం చేశాక నేరం తెలుసుకుంటాం. నేరం తెలుసుకున్న తర్వాత ఓట్లు వేస్తాం. ఓట్లే కాదు, అవసరమైతే వాడి వెనకాల పైసల కోసం తిరిగి ఓట్లు వేపిస్తాం. అవునా? ఇదేనా మనం చేస్తుంది? మన కర్తవ్యం అదేనా? ప్రగతిశీల యువజన సంఘం కర్తవ్యం అదేనా? కాదు. ఆ నేర చరిత్ర కలిగిన వాడికి ఈ దేశంలో పాలన చేసే అర్హత ఉందా అనే ప్రశ్న పిలువేస్తుంది. మన పిలువేల వల్ల కాకపోతే వాడు వెనకాల జై జై అని కొట్టుకుంటూ జెండా వేసుకుంటూ వాడిని ఊరేగిప్పుకుంటూ పైసల కోసం పోతున్నాడు అనుకున్నా వాడికి ఓటేసే చరిత్రలో వాడు వెనకపోతున్న పరిస్థితులు. దీన్ని మనం ప్రశ్నించాలా లేదా? దీన్ని మనం అడగాలా లేదా? పిల్లలైతే అడుగుతుంది, యువకులైతే అడుగుతాం, డిబేట్ చేస్తాం. ఎస్, నీవు నీ చరిత్ర ఇది ఉంది, నీకేం అర్హత ఉంది, ఇవన్నీ మానుకొని చేస్తానని ప్రమాణం చేస్తే ఆ ప్రమాణానికి కట్టుబడి ఉంటామన్న నమ్మకం మాకేంటి అనే ప్రశ్న మీరు వేస్తుంది కదా, వెయ్యాలి కదా. అందుకనే ఒకవైపు నేరమే అధికారమై నేరస్తుల్ని చేస్తుంటే చూస్తున్న ప్రతి వాళ్ళు నేరస్తులే. నేరమే అధికారమై నేరస్తుల్ని చేస్తుంటే చూస్తున్న ప్రతి వాళ్ళు నేరస్తులే. ఎంత పెద్ద అర్థం ఉంది? పాలకులు యువకులని మత్తు బానిసలు, రేపిస్టులు, దొంగలు, దౌర్భాగ్యులు అసలు వాళ్ళ వల్లనే నాశనం అయిపోతుంది అని నేరస్తుల ఊట మనల్ని నేరస్తులుగా మారుస్తే దాన్ని మారాలనుకుంటున్న పీవైఎల్ చూస్తూ ఊరుకోవడం నేరమవుతుందా కాదా? పోరాడడం నేరమవుతుందా? ప్రశ్నించకుండా కాగా ఉండడం నేరమవుతుందా? ఏది నేరమవుతుంది? అది కూడా ప్రశ్న వేసుకోవాలి మనం. అవునా కాదా? కాబట్టి చూస్తూ ఉండే యువకులను కాదు మనం చూస్తూ ఇది ఇంతే, ఇట్లనే ఉంటది, నా కర్మ ఇంతే, నా జీవితం ఇంతే, మా అమ్మ జీవితం ఇంతే, మా తాత జీవితం ఇంతే, మేము ఎప్పటి నుంచి ఇట్లనే బతుకుతున్నాం, ఇట్లనే వస్తున్నాం, మేము ఇట్లనే వస్తాం అని చెప్పేది కాదు పీవైఎల్. కాదు, అసలు దీని వెనకాల ఏదో జరుగుతుంది, ఏమో ఉంది, ఏమో అసమానతలు ఉన్నాయి. ఆ కారణం ఏంటి? ఆ మూలం ఏంటి? ఆ మూలాన్ని ప్రశ్నించడమే కాదు, మూలాన్ని మార్చే కర్తవ్యం పీవైఎల్ పైన ఉంది. ఆ మూలాలని మత్తు బానిసలకో ఇంకో దానికో ఇంకొక దానికో అయ్యేవాళ్ళం కాదు మనం. దాన్ని ప్రశ్నించేవాళ్ళం, అది ఎంత తప్పు అని నిలదీసేవాళ్ళం. ఆ తప్పుని ఎట్లా తప్పు శాస్త్రీయంగా చెప్పగలిగే జ్ఞానవంతులం యువకులం మనం. కాబట్టి ఉద్యోగం, రాజకీయ నాయకుల వెనక సేవ చేసే సేవకులుగా అవన్నీ ఎందుకు చేస్తున్నారంటే సంపాదన కోసం, పైసల కోసం చేస్తున్నాం అని మనం సమర్థించుకోవచ్చు. ఎస్, బతకడానికి ఆ బతికి బతకలే. రాళ్ళు మోస్తాం, తట్ట మోస్తాం, కూలి మోస్తాం, పని చేస్తాం, మన శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఆశించే యువకులను కూడా అట్లా ఆశించకుండా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే మనుషులుగా మనం మర మనుషులుగా మారితే వ్యవస్థ మార్పు సాధ్యం కాదు. వ్యవస్థను ప్రశ్నించలేము. మనం దాంట్లో కలిసిపోయి ఆ దురాచారాలు, దుర్మార్గాలు, అవినీతి, అక్రమాలు ఏవైతే జరుగుతున్నాయి అవన్నీ మన మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించే అంశాలుగా మారుతాయి. మనమే అలా అయ్యాక ఈ మార్పు కోరే వాళ్ళు ఎవరు అనే ప్రశ్న వస్తుంది. మనమే అలా మారిపోయాక ఈ మార్పు కోసం పనిచేసే వాళ్ళు ఎవరనే ప్రశ్న వస్తుంది. ఈ అసమానతలు ఎట్లా పోగొట్టాలని సరే మన నాన్న 100 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు. ఈ రోజు మన నాన్న తిండి తిని నా కొడుకును చదివించే దశ కోసమేనా మనం అడుగుతుంది? కాదు. మరి నా పక్కన ఉన్న ఒక ధనవంతుడు వాడి చేతుల్లో కుక్కలకి మనకు సంవత్సరానికి అయ్యే తిండి వాడు 1 నెలలో
ఆ అవమానాన్ని ప్రశ్నించాలా వద్దా? ఆత్మగౌరవంతో ప్రశ్నించాలా లేదా? లేదా మననే మన మతం పేరుతోనో కులం పేరుతోనో ఇంకొక పేరుతోనో విభజితమై వాడు ఇట్లా, వాడు కులం ఇట్లా, వాడు అట్లా, వాడి మతం ఇట్లా, అదే మనల్ని తింటున్నాయి చేస్తున్నాయి, అసలు దాని వల్లనే సమస్య ఉంది అని మనల్ని సైడ్ ట్రాక్ చేస్తే, మనల్ని పక్కదో పట్టిస్తే దాని వెనకాల పోదామా? అసలు వీటికి మూలాలు ఏంటి అని ప్రశ్నిస్తారు. అసలు ఆ వాదన ఎందుకు వస్తుంది సమాజంలో ఏం జరుగుతుంది? ఆ జరుగుతున్న దాంట్లో ఆ వాదనని మన ముందుకు బలంగా ఎందుకు తీసుకొస్తున్నారు? మనకులో కూడా తెస్తున్నాడు, ఎందుకు తెస్తున్నాడు? ఏ ప్రయోజనాలను ఆశిస్తున్నాడు? మన మత కూడా తెచ్చినా ఎందుకు ఈరోజు మత ప్రాబల్యం సమాజంలో పెరుగుతుంది? ఆ పెరుగుతున్న దాన్ని రేపు భవిష్యత్తు ఎలా మారుతుంది? నిజంగా అట్లా విభజన అయితే మనుషుల మధ్య ఐక్యత ఏర్పడుతుందా? మన అనే భావనకు నిలవ నీడ ఉంటుందా? మన అనే సమాజం కోసం, మార్పు కోసం నిలబడే పరిస్థితులు ఉంటాయా? ఇవి కూడా ప్రశ్నించాలి. మీకు ఒక 2 ఉదాహరణలు చెప్తా. బీహార్లో మీరందరూ పేపర్ చూస్తుంటారు అనుకుంటున్నాం. బీహార్లో సుమారు 35 లక్షల ఓటర్లని లిస్టులో నుంచి తీసేశారు. కారణం ఏంటి? ఎందుకు తీసేశారు? ఎవరికైనా తెలుసా? ఎందుకు తీసేశారంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక దాని నడక, దారి, ప్రయాణం మొత్తం కూడా మత ఉన్మాదాన్ని ప్రజల మధ్య రెచ్చగొట్టే ప్రక్రియకు ఎక్కడైతే బీజేపీని ఓడించడానికి, బీజేపీకి ఓట్లయ్యకుండా మారిన ఒక కమ్యూనిటీ, అది ముస్లిం మతమే అనుకున్నాం, వాళ్ళని ఈరోజు ఓటర్ లిస్ట్ నుంచి తీసేశారు. నాకు మొన్నటిదాకా లోకల్ ఎలక్షన్స్ కూడా నాకు ఓటు హక్కున్న నేను ఓటేయడానికి అర్హత లేని మనుషులుగా ఎప్పుడు మార్చింది? ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ జరగబోతుందే మార్చేసింది. ఎందుకు మార్చింది? దానికి తీసుకొస్తున్న వాదన ఏంటి? ఇది అక్కడే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా రేపు రాబోతుంది. ఏం వాదన తీసుకొచ్చింది? ఓటర్లు లేదంటే వాళ్ళ దగ్గర సరిపోయే పేపర్లు లేవంట. కానీ మనకు ఈరోజు సుప్రీంకోర్టు కూడా లేటెస్ట్ గా ఏం చెప్పింది? నీకు ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే చాలు అని చెప్పింది. ఆ 2 ఉంటే నువ్వు ఓటు హక్కు వేసుకోవచ్చు అని మన రాజ్యాంగం కూడా. కానీ వాళ్ళని ఏం చెప్తుంది? 12 రకాల ఆధారాలు పెట్టమని అడుగుతుంది. 12 రకాల ఆధారాలు ఉంటేనే ఓటు వేసుకుంటావు. అంటే నువ్వు ఈ దేశస్తుడివేనా కాదా? రాయి దేశస్తుడువా? ఎప్పుడొచ్చావు? ఎట్లొచ్చావు? ఏం చేశావు? మీ అయ్యకు 10 తరాలు మీరు ఉన్నారా లేదా? ఈ ప్రశ్నలు ఇప్పుడు వేస్తుంది. ఇప్పుడు వేయడానికున్న కారణం దాన్ని మనం ప్రశ్నించాలా లేదా? దాన్ని ఆలోచించాలా లేదా? ఇప్పుడు అక్కడ బీహార్లో పెద్ద ఎత్తున మాకు ఇన్ని సంవత్సరాలు ఓటు హక్కు ఉంటే ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడంటే వాడు ఒకటి పెట్టిండు. మతము, భాష 2 రెచ్చగొడుతున్నాయి. భాషాపరమైనటువంటి విభేదాలు కూడా సృష్టిస్తోంది. కుల విభేదాలు ఆల్రెడీ సృష్టించింది, మత విభేదము, భాషా భేదం కూడా. మీరు బెంగాలీలా? మీ భాష హిందీలో లేదు, మీ భాష వేరే భాషలో ఉంది. బెంగాలీలు అయితే ఇక్కడ ఉండడానికి వీలు లేదు, ఈడ ఓటేయడానికి వీలు లేదు. నీవు ఈ ఫలానా సిఏఏ చట్టం ప్రకారం నువ్వు గుర్తింపు కార్డు లేకపోతే నీకు ఓటేయడానికి హక్కు లేదు అని అట్లా నిరాకరిస్తూ దేశాన్ని రెచ్చగొడుతూ తన ఆధిపత్యాన్ని, బీజేపీ తన మతోన్మాద ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, తన ఓటు బ్యాంకుని ఎక్కువ ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఓటు హక్కు కలిగిన వాళ్ళని ఓటర్స్ గా కాదు అనే ప్రక్రియకి కోరుకుంటుంది. ఇది అక్కడికే పరిమితమైందని మనం అనుకుంటే అది మన తప్పు. రేపు మన గ్రామంలో, మన పట్టణంలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో కూడా ప్రశ్నించే శక్తులందరినీ కూడా నీకు ఓటు హక్కు లేదు పోని చెప్పేటువంటి దుర్మార్గానికి ఈరోజు ప్రభుత్వాలు పాల్పడుతున్నాయి. దీన్ని మనం ప్రశ్నించాలా వద్దా? దీని గురించి మనం ఆలోచించాలా వద్దా? ఇది కూడా ఈరోజు మన ముందున్న ఒక పెద్ద సవాల్. ఇంకొక అంశం కూడా మన ముందు వస్తుంది. అస్సాంలో కూడా పెద్ద ఎత్తున మొత్తం నిరాశ్రయం చేసి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోండి అనే వాదన తీసుకొచ్చింది బీజేపీ. ఏంటది? అక్కడ అస్సాంలో అక్కడ ఉన్నట్టు వాళ్ళు అస్సాం లాంగ్వేజే మాట్లాడితేనే మీకు ఇక్కడ ఉండే అర్హత ఉందంట, లేకుంటే ఈ ప్రాంతాన్ని వదిలేసుకోవాలంట. అస్సాం భాష మాట్లాడితేనే ఉండాలి, మీరు బెంగాలీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు కాబట్టి మీరు
ఈరోజు మీరు గమనించాల్సింది, మొత్తం దేశంలో ఎక్కడైతే వనరులు ఉన్నాయో, ఎక్కడైతే ఖనిజ సంపద ఉందో, ఎక్కడైతే పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచి ఆ పెట్టుబడుల్లో ఉన్న దాన్ని మొత్తం కబ్జా చేయాలనే కబ్జా కోరులు, పెట్టుబడిదారులు వాళ్ళ కోసం మొత్తం ఆ ప్రాంతాన్ని అంతా కబ్జా చేయడం కోసం, లేదా వేరే పక్క దేశం వాడి ప్రయోజనాలు, పక్క దేశంలో ఉన్న పెట్టుబడిదారుల ప్రయోజనాన్ని నెరవేర్చడం కోసం ఆటంకంగా ఉద్యమాలు ఉంటే, ఆ ఉద్యమాలు లేకుండా ఆ ప్రాంతాన్ని కబ్జా చేయడం కోసం ఈ వాదనని ముందుకు తీసుకొస్తుంది. ఇది జరుగుతుంది ఇప్పుడు బీహార్లో. ఓటు వేడితోటి ఓట్లు లేకుండా చేస్తే ఇంకొక వైపు అస్సాంలో భాష పేరుతో వాళ్ళని బయటకు పంపించే ప్రక్రియ ఉంటుంది. ఇదే మత విద్వేషం, భాషా విద్వేషం, ప్రాంత విద్వేషం, ప్రాంతీయ విద్వేషం, కుల విద్వేషం, కులం, కులతత్వం, కుల విద్వేషం, మతం, మతతత్వం, మత విద్వేషం. ఇట్లా ఎన్ని రకాల అసమానతలు మనుషుల మధ్య ఉన్నాయో అన్ని రకాల అసమానతలను అన్నిటినీ పోగు చేసి వాటన్నిటినీ రెచ్చగొట్టే ప్రక్రియకు ఈరోజు బీజేపీ పునాదులు వేసింది. దాంతో పాటు ఇందాక అనుకున్నట్టు ప్రశ్నించే వాళ్ళని లేకుండా చేస్తున్నది ఒకవైపు అయితే, ఇంకొక వైపు కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా ఉండే ప్రయత్నం కూడా జరుగుతుంది. ప్రతిపక్షం అనే పార్టీలే లేకుండా ఉండాలి, దానికోసం వాళ్ళ ఓటు బ్యాంకుని రద్దు చేయాలి అనే ఒక దుర్మార్గ కుట్ర, దాన్నే ఫ్యాసిజం అంటాం. ఆ కుట్రకి కూడా ఈరోజు బీజేపీ పునాదులు వేసుకొని ప్రయాణించాలనుకుంటుంది. డీలిమిటేషన్ పేరుతో వాళ్ళకున్న ప్రాంతాల బీహార్లో, ఉత్తరప్రదేశ్ లో, మిగతా రాష్ట్రాలలో ఎక్కువ నియోజకవర్గాలు పెంచుకొని మొత్తం స్టాండ్ స్టిల్ గా కొన్ని తరతరాల సంవత్సరాల నుంచి పరిపాలన కొనసాగించడానికి చేయాల్సిన కుట్ర కూడా ఈరోజు బీజేపీ చేస్తూ ఉంది. డీలిమిటేషన్ చేస్తే ఏమైతుందని మనం అనుకుంటున్నాం, కానీ సౌత్ ఇండియాలో ఉండేటువంటి వాళ్లకు చాలా తక్కువ సీట్లు పెరుగుతాయి. ఈ రోజు దేశాల్లో దిక్సూచిగా మారింది, అభివృద్ధి చెందిందంటే సౌత్ ఇండియా ప్రధానంగా. కానీ సౌత్ ఇండియా ప్రశ్నించడాన్ని, సౌత్ ఇండియాలో పెట్టుబడుల విస్తరణ పెరుగుతున్న దాన్ని నిర్వహించడానికి, నిలిపివేయడానికి కూడా ఈ రోజు ఒక ప్రయత్నం తీవ్రంగా దేశంలో జరుగుతుంది. ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో మన దేశం ఉంది, ఇంత దుర్మార్గ పరిస్థితుల్లో మన దేశం ఉంది, ఇంత ఆలోచన రహితులుగా మనుషుల్ని, యువకుల్ని మార్చే పరిస్థితుల్లో మన దేశం ఉంది. మనం యువకులుగా ఏమడుగుతున్నాం? అయ్యా, నాకు కష్టించే పని చేయగలిగే శక్తి సామర్థ్యాలు నాకు పని అని మనం అడుగుతున్నాం. అరే, నీకు పని లేదు, నీకు పంపిస్తా అని వాడు అంటున్నాడు. అయ్యా, నాకు, మా తండ్రికి, మా అయ్యకు, నా చదువుకున్న అన్నకు, తమ్ముడికి ఉద్యోగం కావాలి, ఇవ్వు అని మనం అడుగుతున్నాం. అదే నీకు డ్రగ్స్ ఇస్తారా, నీకు ఉద్యోగం ఎందుకు రాని వాడు అంటున్నాడు. లేదా నువ్వు దొంగతనం చేసుకో అని చెప్తున్నాడు. దీన్ని మనం ఎలా చూడాలి? కేవలంగా ఎలా ప్రశ్నించాలి, ఎలా చూడాలి? ఇవన్నీ ఈరోజు మనం ముందున్నటువంటి విషయం. వీటికి తోడు మతం పేరుతో అసలు మీరు రీల్స్ చూస్తున్నారు. అసలు మనకు తెలియకుండానే మన మెదడులలో విషాన్ని ఎంత ఎక్కిస్తుందో మనం గమనించట్లా. చిన్న పిల్లలకు కోడి తన ముందు పోస్తూ ఉంటే వాడు ఏం చేస్తాడు? అమ్మో అని పక్కకు పోతాడు. ఎందుకంటే అది ఏదో తప్పుగా అనిపిస్తుంది. తర్వాత వాడికి కొంచెం బుద్ధి తెచ్చుకున్నాక అది మనం తినే ఆహారం కాబట్టి పోస్తున్నారు అని, కాబట్టి అలవాటు చేసుకుంటారు మెదడు. మనుషులనే రేప్ చేస్తూ ఎట్లా చంపాలో క్రిమినాలిటీని చూపిస్తుంటే మన మెదడు ముందుగా కదా, మన మెదడు మన కళ్ళ ముందు నేరం జరుగుతున్నా స్పందించే మెదడుగా ఉంటుందా, అలవాటు పడే మెదడుగా మారుతుందా? కొట్టురా, కొట్టు అని, కొట్టు అని నిత్యం మన మెదడులో దేశాన్ని పెంచుతూ ఉంటే ఎట్లా ఈ వ్యవస్థలో మన యువకుని కాపాడుకోవాలి, రక్షిత భద్రత జీవితంతో కాపాడుకోవాలి, ఎట్లా ఈ సమాజ మార్పు కోసం ఉద్యుక్తులయ్యే యువకులని మార్చుకోవాలి? ఇది ఈరోజు మనలాంటి ప్రగతిశీల యువజన సంఘం యొక్క టాస్క్. ఈరోజు అది చాలా ప్రధానంగా ఉంటుంది. మన బస్తీలలో తాగుబోతులు లేని బస్తీగా మారాలి. మన గ్రామంలో తాగుబోతులు ఉన్నా వాడి బలహీనతని మార్చేటువంటి మనుషులుగా మారాలి. మన బస్తీలలో, మన గ్రామంలో వాడు తాగి తందాలని తల్లిదండ్రుల మీద నేరానికి పాల్పడుతుండే ఆ నేరాలు చేయకుండా ఉండే సమున్నతమైన మనిషిగా మార్చే కర్తవ్యం కూడా మన పైన ఉంది. చేతబడుల పేరుతో, హింస పేరుతో,
ఇవన్నీ మీకు సమస్యలే చెప్పినానని అనుకోకండి. ఈ టాస్క్ నెరవేర్చాలంటే మన మధ్య మనకు కూడా మనం కూడా సరైన రాజకీయాలు ఏవి అని చూడాలి. ధనికుడు పోతూ ఉన్న కుక్కకి బిస్కెట్లు పెట్టుకుంటూ చికెన్ తినిపిస్తూ వాళ్ళని తినిపించే వాళ్ళ ఆలోచన విధానాల్లో మనం ఉండాలా? లేదు, నాకు తిండి లేకుండా, నాకు బతుకు లేకుండా, నాకు ఉద్యోగం లేకుండా నన్ను మందులో అన్నిట్లో ముంచి పడేస్తుంటే ఆ దానికి వ్యతిరేకంగా నిలబడే మనుషులుగా, యువకులుగా మనం ఉండాలా అనేది మనం జడ్జి చేసుకోవాలి. ఎటువైపు మనం నిలబడాలి? మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ, కుల ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ, మన మధ్య చీలికలు తీసుకొస్తూ, మన గ్రామంలో, మన పట్టణాల్లో మనల్ని మనం కాకుండా చేస్తున్న పరిస్థితుల మీద పోరాడే వాళ్ళుగా ఉంటామా? కుల ఉన్మాదంలో, మత ఉన్మాదంలో పోయే వాళ్ళుగా ఉంటామా? ఎటువైపు మనం నిలబడాలి అనేది కూడా మనం జడ్జి చేసుకోవాలి. దుర్మార్గానికి, దుష్టత్వానికి, అన్యాయాలకి, అక్రమాలకి, అవినీతికి, అరాచకాలకి, అత్యాచారాలకు వ్యతిరేకంగా నిలబడే యువకులుగా నిలబడతామా? వాటిని చేసే వాళ్ళుగా నిలబడతామా? వాటిని చేస్తున్న వాళ్ళని సమర్థించే సమాజానికి వ్యతిరేకంగా పోరాడదామా అనేది మన టాస్క్ కావాలి. ఎటువైపు మనం నిలబడాలి అనేది, ఎటువైపు మనకు ఉద్యోగాలు లేకుండా మారుతున్న పరిస్థితుల్లో ఉద్యోగాల కోసం అందరినీ కలుపుకుపోయి పోరాటం చేసే వాళ్ళగా మారాల, ఎటువైపు మనం ఉండాలి అనేది మన సంఘం నిర్వహించుకునే సభలు, సమావేశాలు దాని వైపుగా, ఆ ఆందోళన వైపుగా, ఆ కర్తవ్యాలను నెరవేర్చే వాళ్ళుగా మారడమే మనం చేయాలి. ప్రగతిశీల యువకులం ఇంకేదో ఉంటుంది, ప్రగతిశీల యువకులం, ప్రగతి కోసం పోరాడే వాళ్ళం కదా మనం. కాబట్టి ఒక 2 లైన్స్ చెప్పి ముగిస్తా. యువతరమా, నవతరమా, ఇదే అదను కదలి రమ్ము, ఇదే అదను కదలి రమ్ము. యువతరమా, నవతరమా, ఇదే అదను కదలి రమ్ము, ఇదే పడుల నుండి, కనుల నుండి, నిరుద్యోగ జడత నుండి, నిరుద్యోగ జడత నుండి, దొక్కి నుండి, తోళి నుండి, భిక్షాటన శిక్ష నుండి, భిక్షాటన శిక్ష నుండి, భిక్షాటన శిక్ష నుండి. యువతరమా, నవతరమా, తరంగమై లేచిరమ్ము. యువతరమా, నవతరమా, ఇదే అతని కదలిరమ్ము, ఇదే అతని కదలిరమ్ము. కాబట్టి మన కర్తవ్యం, మన టాస్క్, యువజన కర్తవ్యం, యువజనులు గ్రామంలో, పట్టణాల్లో ఏం చేయాలని వైపుగా సమాజ మార్పు దిశగా కొత్త అడుగులు వేయాలని మన ఉత్తేజవంతమైన పోరాటాన్ని భగత్ సింగ్, ఆజాద్, రాజగురు, సుఖదేవులు ఈ దేశానికి, యువకులకి స్ఫూర్తినిచ్చిన వైపుగా మనం ప్రయాణించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.